హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఒకవైపు కానీ గమనిస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా భారీగా మనకి సెల్ ఆఫ్ చూస్తున్నాము. ఆల్రెడీ దానికి రీజన్స్తో ఒక వీడియో చేసాము గతంలో, 1 డే బ్యాక్. అయితే ఇది కొనసాగవచ్చా, అదేవిధంగా ఇప్పుడు ఈ టైంలో కూడా మనకి వాల్యూ స్టాక్ ఏదైనా ఉందా, అదేవిధంగా ఎటువంటి స్టాక్స్లో ఉంటే మనకి నష్టాలు అనేది పక్కన పెట్టి లాభాలు వస్తాయి. అంటే మార్కెట్స్ ఏం జరిగినా కూడా, మార్కెట్లో ఎంత పతనం వచ్చినా కూడా మనం కరెక్షన్స్లో ఈ ఎటువంటి స్టాక్స్లో ఉంటే మనకి డబ్బు పోవడం పక్కన పెట్టి రావడం అనేది గ్యారంటీ. అటువంటి స్టాక్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. అట్ ద సేమ్ టైం ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగవచ్చు, అసలు దీనికి రీజన్స్ ఏంటి అని బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఓవరాల్గా చెప్పాలి అంటే అటు జపాన్ మార్కెట్స్ ఒక రోజులో 12.4% కరెక్ట్ అయింది. ఇది 1987 తర్వాత ఈ విధంగా ఒక రోజులో ఎంత పతనం చూస్తున్నాం అనమాట జపాన్ మార్కెట్లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జపాన్ మార్కెట్స్ రీసెంట్గా జస్ట్ ఒక 11th జూలైన లైఫ్ టైం హైకి వెళ్ళాయి. 42,426. 11th జూలైన 42,426కి వెళ్ళాయి. ఇప్పుడు 31,458కి వచ్చేసింది. అంటే 52 వీక్లో కానీ గమనిస్తే 30,487. అంటే 52 వీక్లోకి ఇంకా 1000 పాయింట్లే ఉంది జపాన్ మార్కెట్స్. చూడండి ఎంత ఫాస్ట్గా, 1 మంత్ కూడా కాదు, జస్ట్ ఒక 20 రోజుల్లోనే 52 వీక్ కూడా కాదు, లైఫ్ టైం హైకి వెళ్ళిన జపాను 52 వీక్లోకి వచ్చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్స్ పడితే ఇదే విధంగా ఎప్పుడు కూడా షార్ప్గా ఉంటుందండి, చాలా షార్ప్గా ఉంటుంది పడ్డం. ఓవరాల్గా అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఒక బేరిష్ జోన్లోకి వెళ్ళిపోయినాయండి. దాదాపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. అటు యుఎస్, యూరప్ కూడా చాలా వరకు బేరిష్, అంటే ఒక బుల్ మార్కెట్ కాకుండా బుల్ మార్కెట్ కొంచెం ఆగింది, బేరిష్లోకి వెళ్ళిపోయినాయి. ఇక మన మార్కెట్ పరిస్థితి కనుక గమనిస్తే ఎలా ఉంటుందంటే, మన మార్కెట్స్ మనం చూసాము. ఈ జపాన్ మార్కెట్స్ ఈ విధంగా పడుతున్న టైంలో మనది ఆల్రెడీ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. మనదైతే ఏమాత్రం కూడా చలించలేదు, స్టడీగా ఉంది. అంటే ఈరోజు 2.66% పడింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 1%. అంటే మొత్తం ఓవరాల్గా రీసెంట్ హైస్ నుంచి 3.66% మాత్రమే మంది పడింది. ఇక్కడ నుంచి ఇంకా పతనం ఉంటుందా అంటే కొంచెం పడవచ్చు అండి, పడ్డానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గ్లోబల్గా ఇంత సెల్ ఆఫ్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ ఫ్యూచర్స్లో ఏమవుతుంది అంటే లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి మార్జిన్ ప్రెషర్ ఉంటుంది. దాని కారణంగా మార్జిన్ ప్రెషర్ అంటే వాళ్ళు ఒక 5 లక్షలు ఉంటే 2-3 ఫ్యూచర్లు తీసుకుంటారు. మార్కెట్ పరంగానే కొంత అమౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేయలేని పరిస్థితిలో ఫ్యూచర్స్లో దాన్ని అమ్మేస్తారు అన్నమాట. ఇటువంటి మార్జిన్ ప్రెషర్స్ అంటారు, అదొకటి ఉంటుంది. దానికంటే మించి ఇంకోటి ఏదంటే క్యాపిచులేషన్ అంటాం. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ జపాన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. జపాన్ మార్కెట్లో 10% లాస్లో ఉన్నారు, ఇండియన్ మార్కెట్లో 20% ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళకి ఇండియన్ మార్కెట్స్ మీద ఇంకా బాగా పాజిటివ్గా ఉంటారు, ఇంకా భవిష్యత్తు బాగుంటుంది ఇంకా అయినా సరే, అక్కడ లాస్ని కవర్ చేసుకోవడానికి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. దీన్ని క్యాపిచులేషన్ అంటే ఫోర్స్డ్ సెల్లింగ్ అంటాం. ఫోర్స్డ్ సెల్లింగ్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి టైంలో ఏంటంటే ఫోర్స్డ్ సెల్లింగ్ జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మార్జిన్ ప్రెషర్స్ అంటాం, మార్జిన్స్. తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకొక 10 లక్షలు అటు బ్యాంక్ వాళ్ళో లేకపోతే బ్రోకింగ్ కంపెనీ అయినా మీకు ఇంట్రెస్ట్ తీసుకొని మీకు ఇస్తుందన్నమాట. అది కూడా ప్రెషర్స్ ఉంటాయి. అంటే బాగా పడే కొద్ది ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఆ ప్రెషర్ మన మార్కెట్ మీద ఉంటుందండి. మరి ముఖ్యంగా స్టాక్స్ మీద ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతోనే మీరు ఈక్విటీలోనే బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి లెవరేజ్ తీసుకొని పొజిషన్స్ తీసుకోవడం అవన్నీ కరెక్ట్ కాదు. బట్ ఓవరాల్గా నేను అనుకోవడము, మన మార్కెట్స్ ఒకసారి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 23,800 అయితే బ్రేక్ అవుతుంది. 23,200 దాకా రావడానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ అనుకోండి, అంటే 2-3%, 3-4% కరెక్ట్ కావచ్చు. బట్ వోలటాలిటీ అనేది పెరుగుతుందండి ఇక్కడ నుంచి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇన్ని రోజులు అంటే బాగా వన్ సైడెడ్ అప్ ట్రెండ్గా మనం చూసాము. అట్లా కాకుండా వోలటాలిటీ అనేది పెరుగుతుంది. దీంతోపాటు గ్లోబల్ క్యూస్ని కూడా చూడండి. గ్లోబల్ క్యూస్ని కూడా ఒకసారి ఎప్పటికప్పుడు కీన్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఒక 1 మంత్లో ఎలా ఉంటాయో గ్లోబల్ క్యూస్ అనేది కీన్గా అబ్జర్వ్ చేయమంటాను. ఇక
మనం ఇంతకుముందు ఆల్రెడీ అనుకున్నాము. ఎటువంటి స్టాక్స్లో మనం ఉంటే అంటే ఈ టైంలో కొనాల్సిన స్టాక్స్ కూడా ఉంటాయా, బాగా మార్కెట్స్ బాగా పెరిగిపోయినాయి, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఇప్పుడు సపోజ్ మన మార్కెట్ కూడా ఒక 15% పడింది అనుకుందాం ఇక్కడ నుంచి. అయితే మళ్ళీ పెరుగుతుంది, అది అందరికీ తెలుసు, ఖచ్చితంగా పెరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా ఖచ్చితంగా మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్ లైఫ్ టైం హైకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్టాక్స్లో ఇరుక్కుపోతారండి, అది మెయిన్ ప్రాబ్లం. సో ఒక 10 days బ్యాక్ మంచి ర్యాలీ ఉన్న స్టాక్స్ ఇప్పుడు ఇంకా పెరగవు అనమాట. కాబట్టి ఏంటంటే అంటే థీమ్ అంటే ఈవీ థీమ్ అని, సెమీ కండక్టర్స్ థీమ్ అని, ఓకే డేటా సెంటర్స్ థీమ్, ఇవన్నీ కూడా ఏంటంటే అటు సోషల్ మీడియాలో మాకు ఏంటంటే యూట్యూబర్స్ చాలామంది వాళ్ళకి ఏంటంటే వ్యూస్ కావాలి, ఎక్కువ వ్యూస్ కావాలి. అందుకేం చేస్తారంటే ఇంకా డిఫెన్స్ అంటే ఇంకా అంతా డిఫెన్స్, మొత్తం ఫ్యూచర్ అంతా డిఫెన్స్ మయమైపోతుంది, మీరు డిఫెన్స్లో ఇన్వెస్ట్ చేయకపోతే ఇక మీ జీవితాలు ఇంకా ఏవో అయిపోతాయి అన్నట్టుగా మీకు మంచి మంచి మాటలు లాగా చెప్తూ ఉంటారన్నమాట. సో అవి చూసి కొనేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆజాద్ ఇంజనీరింగ్ అని ఉంది, రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ. అది లిస్ట్ అయిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉందండి. దాని వాల్యూ అంటే 9,200 crores మార్కెట్ క్యాప్ అండి. అది అంటే 341 crores టర్న్ ఓవర్ కంపెనీకి 9,200 crores మార్కెట్ క్యాప్ ఏంటి అండి. సో అఫ్కోర్స్ గ్రోత్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు డిఫెన్స్లో పదే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎవరన్నా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ డిఫెన్స్ చేసే వాళ్ళని అడగండి. ఒక కంపెనీకి ఒక్కసారి ఈసారి వస్తే ఆర్డర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ లేదండి. సో అంటే కంటిన్యూస్ గ్రోత్ ఉండదు. సో అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఈ ఆజాద్ ఇంజనీరింగ్ అనేది 2000 పైకి వెళ్ళింది, ఇప్పుడేమో కరెక్ట్ అవుతూ ఉంది. సో నేను కూడా ఇటువంటి స్టాక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎటువంటి కంపెనీస్ మనకి ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు అంటే ఈ పతనంలో మనం పట్టుకుంటే నష్టపోకుండా ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ జైడస్ వెల్నెస్ ఉంది. ఇది మన వాల్యూ స్టాక్ కింద హైదరాబాద్ ఇన్వెస్టర్స్ మీట్లో మనం చెప్పాం జైడస్ వెల్నెస్. ఇది కానీ గమనిస్తే ప్రస్తుతానికి అంటే ఇది కూడా బాగా పెరిగింది, అయినా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. 2,224 దగ్గర ఉంది, 14,000 crores మార్కెట్ క్యాప్ అండి. సో ఇది ఎందుకు రీసెంట్ నెంబర్స్ మీరు ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ నెంబర్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ప్లస్ ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదేంటంటే షుగర్ ఫ్రీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేట్ స్వీట్నర్ కోసం షుగర్ ఫ్రీ అనేది వాడుతుంటారు కదా, ఆ షుగర్ ఫ్రీ అని తయారు చేసేది వీళ్ళే అండి, జైడస్ వాళ్ళదే. దీంతోపాటు కాంప్లైన్ అని, ఎవరి యూత్ అని ఇట్లా ఉన్నాయి అనుకోండి. బట్ మెయిన్ బిజినెస్ అంతా కూడా 98% షుగర్ ఫ్రీ. వీళ్ళు మొనోపలి అని చెప్పొచ్చు. మీకు అంతా తెలిసిందే మన ఇండియాలో రోజుకి డయాబెటీస్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే డయాబెటీస్ పెరుగుతుందో మీకు తెలిసిందే. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేసుకొని వీళ్ళ బిజినెస్ చేసుకొని ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు ఖచ్చితంగా పోవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పడినా కూడా ఇది మళ్ళీ బౌన్స్ అవుతుంది. అంటే ఈ కరెక్షన్స్ వచ్చినప్పుడు, ప్రైస్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇది కూడా మంచి స్టాక్స్ కూడా, క్వాలిటీ స్టాక్స్ కూడా పడతాయి. కానీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోండి. మీ విజన్ ఏంటి అంటే ఆలోచించాలి. అదేవిధంగా యునైటెడ్ స్పిరిట్స్ ఉంది. ఇది కూడా చాలా ఏళ్ల తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మంచి నెంబర్స్ని పోస్ట్ చేయడము జరిగింది. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయండి. యునైటెడ్ స్పిరిట్స్కి మార్జిన్స్ ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అగైన్ మనకి లిక్కర్ కంపెనీస్కి మంచి ఫ్యూచర్ ఉంది. ప్లస్ మీరు రీసెంట్గా నెంబర్స్ మీరు ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే బాగా వచ్చిన సెక్టర్ ఏది అంటే లిక్కర్ కంపెనీస్ అనమాట. అంటే మిగతా చాలా సెక్టర్ బాగానే వచ్చాయి, అందులో లిక్కర్ కూడా ఒకటి. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇంక చిన్న కంపెనీస్ని టైమింగ్తో ఇన్వెస్ట్ చేయండి. అంటే మల్టీ బ్యాగర్ అంటుంటారు కదా, టైమింగ్తో చేయాల్సి ఉంటుందండి. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. September 1న మనకి బెంగళూరులో ఈసారి చాలామంది బెంగళూరు అడుగుతున్నారు. బెంగళూరులో ఇన్వెస్టర్స్ మీట్ మనం నిర్వహించబోతున్నాము. ఆల్ టూరిస్ట్ హోటల్ వైట్ఫీల్డ్, బెంగళూరులో ఆల్ టూరిస్ట్ హోటల్ వైట్ఫీల్డ్లో September 1న ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా రాయలసీమ వాళ్ళు, బెంగళూరుతో పాటు రాయలసీమ వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఈసారి ఏంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్ మీద మనం మాట్లాడతాము. అంటే మార్కెట్స్ ఎటుపోయినా మనకు సంబంధం లేదు, స్టాక్స్ ఇంపార్టెంట్ అంటే మన స్టాక్స్ ఇంపార్టెంట్. సో అందులో భాగంగా వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఎటువంటి స్టాక్స్లో మనం ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు, ఇప్పటికీ వాల్యూ స్టాక్స్ ఏంటి అనే అంశాలు, దీంతోపాటు సైకాలజీ, తర్వాత చాలామంది ఏంటంటే ఎగ్జిట్ కార్ అండి, అంటే లాస్ వస్తే వదిలేయడము, ప్రాఫిట్ వస్తే బుక్ చేయడం, ఇటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి
ఎగ్జిట్ మీద కూడా ఒకసారి మనం ఈసారి ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఇక రాను రోజుల్లో మార్కెట్ ఉంటుంది. మీరు మంచి స్టాక్లో ఉంటే మీరు కంగారు పడకండి, భయపడకండి. తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేసేవాళ్ళు ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఎప్పుడు కూడా ఎస్ఐపి ఆపొద్దండి. పడుతున్నప్పుడు అసలు ఆపొద్దు, పడుతున్నప్పుడు కొంచెం ఎక్కువ చేయండి ఇంకా కావాలి అంటే. సో మ్యూచువల్ ఫండ్స్ ఈవెన్ కొనేవాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో పెరిగేటప్పుడు కొనడం కాదండి, పడేటప్పుడు మంచి స్టాక్స్ని కొనుక్కోవాలి. క్యాష్లో ఉండి కొంతమేర ప్రతి ఒక్కరు కూడా మంచి స్టాక్స్ ఇట్లా పడుతున్నప్పుడే కొనాలి. అంటే ఈ రోజు కాదు, ఇంకా కొంచెం ప్రైస్ కరెక్షన్ స్టాక్స్లో బాగా ఉంటుందండి. ఇంకా రాను రోజుల్లో అంటే నెక్స్ట్ ఒక 2 వీక్స్ 3 వీక్స్లో బాగా ప్రైస్ కరెక్షన్ ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ లైక్ జైడస్ వెల్నెస్ కానివ్వండి, యునైటెడ్ స్పిరిట్స్ కానీ ఇవన్నీ కూడా కొనుక్కోండి. ఎటువంటి స్టాక్స్లో మీరు ఉంటే మీకు కంగారు లేదండి. ఇది ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.